ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొదటి 3 వచనములు, తర్వాత 3 వచనములు కూడా ఇక్కడ మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. మొట్టమొదటి వారు ఎవరు అనంటే నీతిమంతులు. అయితే వారి యొక్క మార్గం ఎలాంటి మార్గము అనంటే దీవెనకరమైనటువంటి మార్గము. ఎందుకు అనంటే వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించే విషయంలో వారి యొక్క జీవితము చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి దోస్ పీపుల్ ఆర్ హ్యాపీయెస్ట్ పీపుల్ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా చూసుకుంటే, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధింప తప్పిపోకూడదు, మనము జ్ఞాపకం ఉంచుకొని వాటి యందు మన యొక్క నడకలను, మన యొక్క ప్రవర్తనను అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మన యొక్క మార్గములన్నీ వర్ధిల్లుతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీతిమంతుల యొక్క మార్గము సక్సెస్ఫుల్ గా, నీతిమంతుల యొక్క జీవితము ఒక బ్లెస్ఫుల్ లైఫ్ గా ఉంటుంది. అయితే మొదటి వచనంలో మనం చూసుకుంటా ఉంటే నీతిమంతులు వారి యొక్క పద్ధతి ఎలా ఉంటుంది అనంటే వారి యొక్క నడక, వారి యొక్క కూర్చుండే చోటు, వారి యొక్క మార్గము కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రీతిగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ రోజు నా వర్తమానంలో నీతిమంతులు మీరైతే మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఫలములు ఉన్నాయి. నీతి కలిగి జీవించే వారి విషయంలో 3 ఫలాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఆత్మల సంపాదన కలిగి మనం జీవించాలి. రెండవది వెలుగు ఫలము కలిగి మనం జీవించాలి. వెలుగు ఫలాలంటే మంచితనము, నీతి, సత్యము లాంటి ఒక వెలుగు ఫలములు కలిగి మనం జీవించాలి. మూడవది ఏంటి అనంటే ఆత్మ ఫలాలు కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఎంతమంది అయితే ఒక షార్ట్ వీడియో చూస్తున్నారో మన యొక్క జీవితంలో నీతిమంతుల వలె నీతి ఫలములు కలిగి మనం జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి మనము జీవిస్తే ఆశీర్వాదాలన్నీ వర్ధిల్లే యొక్క ప్రతి ఒక్క మార్గము మన యొక్క జీవితంలో సరళమగునట్లుగా దేవుడు తగిన కృప చూపులాగున ఈ యొక్క విత్తబడిన వాక్యము మనందరి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.